ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. నాకు వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది. ప్రియమైన అందరికీ, శనివారం రోజున మేము సుమారు 16 మంది స్నేహితులతో కలిసి ఆలయంలో కలుద్దామని నిర్ణయించుకున్నాం. ఎలాగైతే క్రైస్తవులు ఆదివారం నాడు చర్చికి వెళ్తారో అలాగే ముస్లింలు శుక్రవారం మసీదుకి వెళ్తారు. అదే విధంగా మనము ప్రతి శనివారము ఆలయానికి వెళ్ళే అలవాటు చేసుకుందాం. మనము ఎప్పుడూ ఫిర్యాదు చేస్తుంటాము, హిందువుల కోసం నిలబడని. అయితే మనమే ఒక నిర్ణయం చేసుకుందాం. వారానికి కనీసం ఒక్కసారైనా సరే ఒకరికొకరు కలుద్దాం. ఈ రోజు ఖాళీగా ఉన్న మన ఆలయాలను శక్తి మరియు ఐక్యత కేంద్రాలుగా మార్చుకుందాం. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 7:30 వరకు కూడా మీరు ఎక్కడ ఉన్నా అక్కడ దగ్గరలో ఉన్న ఆలయానికి చేరుకోండి. ఇది హారతి సమయం అనుకోండి. ఇంట్లో ఉంటే ఇంటి దగ్గరలో ఆలయానికి, దుకాణంలో ఉంటే దుకాణం దగ్గరలో ఉన్న ఆలయానికి, ఆఫీసులో ఉంటే ఆఫీసులో దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఆలయానికి వెళ్దాం. శనివారం నాడు 7 గంటల నుంచి 7:30 వరకు ఆలయానికి తప్పకుండా వెళ్ళండి. ఒకసారి ఊహించండి, భారతదేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయంలో కూడా 50 నుంచి 100 మంది కలిసి శంఖానాదం, గంఠానాదం, హారతి ధ్వని ఒకేసారి వినిపిస్తే ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు మొత్తం భక్తి నాదంతో మారుమోగుతుంది. 7:30 వరకు ఈ నాదం కొనసాగితే దాని ప్రభావం ప్రపంచమంతా వ్యాపిస్తుంది. అది దీర్ఘకాలికంగా ఉంటుంది. నన్ను నమ్మండి, ఈ రోజు ఉన్న సమస్యలన్నీ కర్పూరంలా కరిగిపోతాయి. హిందువులు ఇంత పెద్ద సంఖ్యలో ప్రతివారం ఆలయానికి రావడం ప్రారంభిస్తే అప్పుడు ఎవరూ ఊహించగలరు. ఎగతాళి చేసే ధైర్యం చేయరు. సాధ్యమైతే భార్య మరియు పిల్లలు కూడా తీసుకెళ్ళండి. ఈ విధంగా ప్రతి శనివారం ఆలయానికి వెళ్ళండి. వెళ్ళడం వల్ల చుట్టుపక్కల వారు మిమ్మల్ని గుర్తిస్తారు, సంబంధాలు పెరుగుతాయి, సమాజం ఐక్యతతో బలపడుతుంది. ఈ సందేశం మీకు నచ్చితే దయచేసి అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. ఈ రోజు ఒక సంకల్పం తీసుకోండి. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 7:30 వరకు మనం తప్పకుండా ఆలయానికి వెళ్దాం. మన కోసం మాత్రమే కాదు, మన సమాజం, మన కుటుంబం మరియు మన భద్రత కోసం గుర్తుంచుకోండి. ఇది ఇప్పుడు చాలా అవసరం. మనము దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎంత త్వరగా మనం ప్రారంభిస్తామో అంత త్వరగా మనం ఐక్యతలో బలపడదాం. ఈ సందేశాన్ని కనీసం 5 గ్రూపులకు పంపండి. కొంతమంది పంపించకపోవచ్చు, కానీ మీరు తప్పకుండా పంపుతారని నాకు నమ్మకం ఉంది. ఓం నమ శివాయ. ఇంకేం ఆలస్యం, నాకు వాట్సాప్లో వచ్చింది, నేను మీకు ఇన్స్టాలో షేర్ చేశాను. మరి మీరు ఎవరికి షేర్ చేస్తారు చేయండి. మనం దీన్ని పాటిద్దామా లేదా అన్నది కామెంట్ బాక్స్లో తెలియపరచండి. అలాగే ఐక్యతగా ఉంటే మనకే మహాబలం. ఆయుష్మాన్ భవ, ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి.